నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. కృష్ణుని గురించి, కృష్ణ తత్వం గురించి, అదేవిధంగా భక్తి మార్గంలో వెళ్ళాలని ఈ మధ్యకాలంలో ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ కృష్ణుని అనుగ్రహం కలగాలి అంటే మనం ఎలాంటి పూజలు చేయాలి, అలాగే ఏ నామం జపించాలి, వీటన్నిటికీ సంబంధించి మనకున్న ఎన్నో ప్రశ్నలకి సంబంధించి జవాబులు ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ సంస్థకి సంబంధించి అయితే ప్రణవానంద ప్రభుజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. హరే కృష్ణ. గురుగారు, మీరు ఎన్నోసార్లు భక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు, కృష్ణ తత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి కృష్ణుని దగ్గరికి వెళ్ళాలి అన్నా, లేకపోతే కృష్ణునికి దగ్గరలో ఉండాలని, భక్తి మార్గంలో వెళ్ళాలి అంటే ఎలాంటి పూజలు చేయాలి, అదేవిధంగా ఎలాంటి నామాలు జపించాలి గురుజీ? మనకి ఫస్ట్ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఇచ్ఛతో చేయాలి. ఏం చేసినా భగవంతుడి యొక్క సేవ చేయాలి అనే ఒక కోరికతో చేయాలి, కానీ భగవంతుడి నుంచి ఏదో కావాలి అని చేయకూడదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆయన ప్రతిసారి ఫోన్ చేసి ఒక పని చేస్తావా, నాకు ఒక 1000 రూపీస్ కొడతావా అన్నాడు అనుకోండి, మీరు పంపిస్తారు. తర్వాత 2 రోజులు ఫోన్ చేస్తారు, అరే ఒక 2000 ఇస్తావా, సరే 2000 ఇస్తారు. ఒక 10 రోజుల తర్వాత ఫోన్ చేసి ఒక 10,000 ఇస్తావా, 10,000 ఇస్తారు. ఓ నెల రోజుల తర్వాత ఫోన్ చేసి 30,000 అయ్యండి. అరే సిగ్గుందా నీకు, ఎప్పుడు చూడు డబ్బులు అడగడానికి ఫోన్ చేస్తావా అని అంటారా లేదా? మీరు అంటాం ఖచ్చితంగా. ఇంకొక ఆయన ఫోన్ చేస్తారు, మీకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు, బాగున్నారా, మీరు అంతా మంచిగా నడుస్తుంది కదా, మీ ఆరోగ్యం బాగుంది కదా అని అంటారు. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసినా సరే మీ బాగోగులు తెలుసుకొని పెట్టేస్తారు. మీకు ఈ 2 స్నేహితుల్లో ఎవరిష్టం? సెకండ్ వారేనా? పక్కా. అలానే మనం భగవంతుడికి కూడా అలానే ఉండాలి. అంతేకాని ఎప్పుడు కూడా ఆయన ముందు నించొని అడుక్కునే వాళ్ళ వెళ్ళి నాకు ఇది ఇచ్చేసేయి, నాకు అది ఇచ్చేసేయి, నాకు ఇది ఇచ్చేసేయి, నాకు అది ఇచ్చేసేయి. దీనికి ఇంకొక నెక్స్ట్ స్టెప్ అంటే భగవంతుతో బిజినెస్ చేయటం. నీకు ఒక కొబ్బరికాయ ఇస్తే నువ్వు నాకు 1 కోటి రూపాయలు లాటరీ ఇవ్వు, నేను 10 రూపాయలు పెట్టి అర్చన టికెట్ దీని 10 తరాలకి నేను పూజ చేయించేస్తా. ఇది ఇంకా ఘోరం దానికంటే. బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ చేయకూడదు, భగవంతుడి దగ్గర నుంచి ఎటువంటి ఉపేక్ష చేయకూడదు. నిజంగా భగవంతుడి యొక్క కృప కావాలి అని అంటే స్వామికి ఏం అడగకుండా, తండ్రి నువ్వు ఇచ్చిన దాన్నే నేను జాగ్రత్తగా ఉంచలేకపోతున్నా, ఇంకెందుకు ఇస్తావు నాకు, నువ్వు ఇచ్చిన దానికి థ్యాంక్స్ అయ్యా అని థ్యాంక్ యూ చెప్పాలి భగవంతుడి దగ్గరికి. ఓకే. కాబట్టి ఇలాంటి భావనతో ఏ పూజ చేసినా సరే అది మనకు ఫలిస్తుంది. అంతేకాని కోరికతో చేయకూడదు. అది భగవంతుడు ఇచ్చినా సరే విసుగుతో ఇస్తాడు. చూడండి, పిల్లలు మారం చేసి చాలా మొండిగా ప్రవర్తించినప్పుడు తీసుకో అని ఇచ్చేస్తాడు చూడండి, అలా ఇవ్వాల్సి వస్తుంది భగవంతుడు. అలా కాకుండా భగవంతుడు మనతో ప్రేమతో ఉండాలంటే మనం ఆయనతో ప్రేమతో ఉండాలి. ఇప్పుడు తల్లికి తెలియదా అండి ఏం కావాలని? చిన్న పిల్లవాడు ఒళ్ళో పడుకున్న పిల్లవాడు, అమ్మా నాకు చలికాలం వస్తుంది, నాకు స్వెటర్ కుట్టించవా అని అడుగుతాడా? అమ్మ అన్ని రెడీ చేస్తుంది. అలానే భగవంతుడు కూడా అన్ని రెడీ చేస్తాడు. భగవంతుడు ఏదైనా ఇవ్వలేదు అని అంటే దానికి కారణం ఉంటుంది, భగవంతుడు ఏదైనా ఇచ్చాడు అంటే దానికి కారణం ఉంటుంది. మనం ఎలా అయితే చిన్న పిల్లవాడు తల్లి దగ్గర ఎంత నమ్మకంతో ఉంటాడో అలా భగవంతుడి దగ్గర మన నమ్మకంతో ఉండాలి, అంతే. ఓకే. సో గురుగారు, మీరు కూడా వినే ఉంటారు, చాలామంది ఏంటంటే మేము అంగరంగ వైభవంగా చేస్తామండి, కానీ మాకు కృప ఏమీ లేదు, మాకు ఎలాంటి రిజల్ట్ కనిపించట్లేదు. కృప అంటే ఏంటి? రిజల్ట్ డబ్బులు రావాలి, కార్లు కావాలి, పిల్లలు పుట్టేసేయాలి, పెళ్ళిళ్ళు అయిపోవాలి. అంటే భగవంతుడు ఏమైనా బ్రోకరా మనకి? మీరు చెప్పండి. కాదు, మనం భగవంతుడి సేవకులా? భగవంతుడు మనం ఏమైనా అపాయింట్ చేసుకున్నావు నువ్వు ఇవన్నీ నాకు చేయడానికి, నువ్వు నాతో పని చేయమని? మనం భగవంతుని ఏ రూపంతో చూస్తున్నాం అనేది చాలా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అండి. ఆయనకేదో వ్యాపారం చేస్తున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళి అసలు మనం ఏం అడుగుతున్నాము? ఆయన మన పనివాడిలా యూజ్ చేసుకుంటున్నామా? మనము భగవంతుడికి సేవ చేయాలా, భగవంతుడు మనకి సేవ చేయాలా? ఒకసారి ఆలోచన చేయండి. మనమే సేవ చేయాలి. మరి అలాంటప్పుడు మరి అంగరంగ వైభవంగా పూజ చేసుకున్న ఆ పూజలో నిజంగా ఆనందం పొందితే, ఆ ఆరాధనలో ఆనందం పొందిన వాడు ఎవ్వడూ ఇలా అనడండి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి మార్గంలో ఉన్నాం, మేము ఇప్పటి వరకు ఒక్కటి కూడా భగవంతుని ఎప్పుడూ ఏం కోరుకోలేదు. కోరుకున్నా సరే ఏదైనా ప్రపంచానికి మంచి చేయాలన్నా సరే వేరే భక్తుల కోసం అని, కానీ మేము ఏ నిరపేక్ష భావన ఉండదు. నిరపేక్ష భావనతో భగవంతుడికి సేవ చేస్తాం. ఆ ఆనందాన్ని పొందిన వాడు ఇంకేదైనా కోరిక ఎలా అడుగుతాడని మాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సవై పుంసాం పరోధర్మో యతో భక్తి అదోక్షజే అహైతుకి అప్రతిహత భక్తి మనకు కావాలి. అహైతుకి అప్రతిహత 2 ఉంటాయి. మనం కానీ నిజంగా మీరు అంటున్నారు కదా కృష్ణ కృప భౌతికమైన సదుపాయాలతో కాదు, మనకి భగవంతుడి పైన కృప అంటే ఏంటో తెలుసా అండి? భగవంతుడి పైన ఇంకా శ్రద్ధ, ఇంకా విశ్వాసం, ఇంకా నిష్ఠ పెరుగుతాయి.
నిజంగా భగవంతుడి యొక్క కృప ఉంటే అది కావాలి అంటే 2 ఆస్పెక్ట్స్ కావాలి మనకి. అహైతుకి అప్రతిహత. అహైతుకి అని అంటే మన కోసం మనం ఏమి లాభాన్ని అపేక్షించకుండా భగవంతుడు ఆరాధన చేయటం. అప్రతిహత అని అంటే ఒకరోజు ఉప్పొంగిపోతుంది భక్తి భావన, దాని తర్వాత ఈ పండుగ ఇప్పుడు కృష్ణాష్టమికి వచ్చింది అనుకోండి, మళ్ళీ రాధాష్టమికి భక్తి వస్తుంది. రాధాష్టమి అయిపోయిందని మళ్ళీ కార్తీక మాసంలో భక్తి పెరిగిపోతుంది. అది అయిపోగానే మళ్ళీ సంక్రాంతికి పెరుగుతుంది. అలా ఉండకూడదండి. మనం అహైతుకి అని అంటే ఎటువంటి అపేక్ష లేకుండా, అప్రతిహత అంటే ఆగకుండా ఉండాలి, నిత్యము సాధన చేయాలి. మన భగవంతుడి అట్లా ప్రేమ. ఇప్పుడు తల్లి ఒక అమ్మ ఉందనుకోండి, రే నీకు సండే వంట చేస్తా, మిగతా రోజులు నీ ఇష్టం అన్నదనుకోండి, ఏమవుతుంది మన పరిస్థితి చెప్పండి ఒకసారి. కరెక్ట్. అలా అంటారా అండి? అమ్మ ఎప్పుడైనా అంటుందా అండి? అలా అనలేదు. ప్రతిరోజు సేవ చేస్తుంది కదా, ప్రతిరోజు వండుతుంది కదండి, ఏమీ ఆశించదు. భగవంతుడికి ఏ రోజు నైవేద్యం పెట్టాలండి, ఏ వారం రోజు పూజ చేయాలండి, ఏ వారం రోజు పూజ చేయాలండి? భగవంతుడు రోజు నీకు ఆక్సిజన్ ఇస్తున్నాడు కదా, నువ్వు నీకు పూజ రోజే నీకు ఊపిరిస్తానంటే ఏమవుతామా? అందరు రోజు పూజ చేస్తారు. రోజు అయితే అది భగవంతుడు మంచితనం కాబట్టి ఆయన ఇలాంటి డిమాండ్ పెట్టట్లేదు. మనవాడు అందరికంటే మంచోడు కాబట్టి, ఏమంటే రాముడు మంచి బాలుడు అన్నట్టుగా నిజంగా రాముడు మంచి బాలుడే కాబట్టి ఇలా నెత్తిపైన గన్ను పెట్టట్లేదు ఆయన. మిగతా వాళ్ళందరూ ఇచ్చేయకపోతే నరకంలో వేగుతావు అవి ఇవి అని చెప్తారు. మనవాడు ఏమనట్లేదు, పాపం అయ్యా నీకు ఛాన్స్ ఇచ్చాను, నీకు తెలివి ఇచ్చాను, నీకు మానవ శరీరాన్ని ఇచ్చాను, దీనికంటే ఏం చేయాలి? మొత్తం భగవద్గీత చెప్పాక కూడా ఏదా ఇచ్చేసి తదాకురు, నీకు ఏది ఇష్టమో అది చెయ్యి అని కృష్ణుడు అన్నా సరే, అర్జునుడు తెలివి గలవాడు కాబట్టి కృష్ణ నువ్వేం చెప్తే నేను అది చేస్తా అని ఒప్పుకున్నాడు. అలానే మనం భగవంతుడి గురించి విని, భగవంతుడి గురించి తెలుసుకొని, ఇప్పుడు చూడండి మతాలు ఎందుకు మారిపోతున్నారు జనాలు, ఏం పెట్టి మతం మారుస్తున్నారు, ఏ మందు పెడుతున్నారంటే ఇదే మందు, ఇక్కడికి రండి మీ కోరికలు తీరుతాయి అంటే మా దగ్గర ఇంకో బెస్ట్ ప్రోడక్ట్ ఉంది, మీ ప్రోడక్ట్ కంటే మా ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందని వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. మన వాళ్ళందరూ కూడా అటు వెళ్తున్నారు అనమాట. ఇది బిజినెస్ కాదు. భగవంతుడు అనేది బిజినెస్ కాదు. భగవంతుడు అనేది మన కోరికలు తీర్చే మషీన్, ఏటీఎం మషీన్ కాదు, మనం కావాల్సినప్పుడు కార్డు పెట్టి డబ్బులు తీసుకోవడానికి. భగవంతుడు ఉన్నది మనము సేవ చేయడానికి, మనం ఆరాధన చేయడానికి. ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు, అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు సిగరెట్ ఇవ్వవా అని అంటే ఏం చేసి లాగి పెడుతుంది ఖచ్చితంగా. ఎందుకని ఆ పిల్లవాడు అనుకుంటాడు, అరే నాకెందుకు సిగరెట్ ఇవ్వట్లేదు అంటే, సిగరెట్ నీకు మంచిది కాదు, వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు, నాకు సిగరెట్ కావాలి అన్నాడు అనుకోండి. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందండి, తీసి లోపలేసి తలుపు పెట్టేస్తుంది, అవునా కాదు? అప్పుడు వీడు అనుకుంటాడు, మా అమ్మ కంటే పెద్ద విలన్ నా జీవితంలో ఇంకొకరు లేరు అని అనుకుంటాడు. అరే మీ అమ్మ నీకు విలన్ కాదురా, నీకు హీరో, నీ మంచి కోసమే నీకు ఇవ్వట్లేదు. అలానే భగవంతుని మనం ఏదైనా అడిగామనుకోండి, మనకు ఇవ్వలేదు అనుకోండి, ఎందుకు ఇవ్వలేదు ఆయనకి తెలుసు. నువ్వు ఫస్ట్ పిల్లవాడిగా మారు, నీకు అన్నీ తెలుసు అనే ఒక భ్రమ నుంచి బయటికి రా. నీకేది మంచో నీకు తెలియదు. ఎలా అయితే ఒక చిన్న పిల్లవాడికి మంచి చెడు, చాక్లెట్ మంచి అని అనుకుంటాడు ఎందుకంటే వాడికి నచ్చుతుంది కదా, కానీ అది తర్వాత ఏం చేస్తుందో వాడికి తెలియదు కదండి, అది అమ్మకి తెలుస్తుంది. అలానే భగవంతుడు కూడా మనకి ఏదైనా ఇవ్వలేదు అంటే దాని వెనకాల కారణం ఉంది, ఏదైనా ఇచ్చాడు అని అంటే దాంట్లో కారణం ఉంది. కాబట్టి ఆ కారణాన్ని, భగవంతుడి యొక్క హస్తాన్ని మన జీవితంలో చూసిన వాడే నిజమైన భక్తుడు అవుతాడు. అంతేగాని ఈ భగవంతుడు పని చేయట్లేదు, ఆ భగవంతుడిని ట్రై చేస్తా, ఇది పని చేయట్లేదు, అది ట్రై చేస్తా అనేవాడు, అలాంటి వాడు భక్తి అనే పేరు కూడా అలాంటి వాళ్ళ నోట్లోంచి రాకూడదు అనమాట. బిజినెస్ అని అనండి మీరు, ఈరోజు ఏం చేస్తున్నాను అంటే ఈరోజు బిజినెస్ చేస్తున్నాను, ఎవరితో చేస్తున్నావు అంటే ఈయనతో చేస్తున్నాను అని అనండి. అంతేగాని భక్తి పూజ అనే మాటలు మాట్లాడకండి. గురువుగారు, భక్తి గురించి మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని విచిత్రమైన డౌట్లు జనాలలో కొత్తగా వస్తూ ఉన్నాయి. నేను మా విలేజ్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ విగ్రహాలకు సంబంధించి కృష్ణాష్టమికి ముందు రోజు ఇంట్లో ఉన్న కృష్ణుడి విగ్రహాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో గుళ్ళో ఇచ్చేశారు. వాళ్ళు ఏంటంటే ఏమైంది సడన్గా అంటే, కృష్ణుడి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవద్దంటండి, శనంట అది అని అన్నారు. తర్వాత రాధాకృష్ణుడు ఇద్దరు కలిసి ఉన్న విగ్రహాలు పెట్టుకోవచ్చు అంటండి. ఇలా చాలా మట్టుకి రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటున్నారు. అసలు కృష్ణుడిని ఇంట్లో పెట్టుకోవడానికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా గురుజీ? కృష్ణుడి యొక్క విగ్రహాన్ని ఇంట్లో పెట్టకపోతే హిందువులు ఇంకెవరి విగ్రహాన్ని పెట్టుకుంటారు? అదే కదా. శ్రీకృష్ణ భగవానుడి యొక్క విగ్రహం అందరి ఇంట్లో ఉండాలి. శ్రీకృష్ణుడు జగద్గురువు, కృష్ణం అందే జగద్గురువు అని అంటారు. ఆయన కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతం మనకు చెప్తుంది. భగవద్గీత అని అంటే భగవాను వాచ. భగవంతుడి యొక్క ఆరాధన చేయకపోతే ఇంకెవరు ఆరాధన చేస్తారు? ఒక విషయం మీరు చెప్పినట్టుగా కరెక్ట్, ఒంటరిగా కృష్ణుడిని ఆరాధన చెయ్యం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అమ్మ త్రూ నాన్న దగ్గరికి వెళ్ళామనుకోండి పనులు తొందరగా అయిపోతాయి.
కానీ అమ్మని డిస్ప్లీస్ చేసి నాన్న దగ్గరికి వెళ్ళినా, నాన్న డైరెక్ట్గా వెళ్ళినా సరే కొద్దిగా అమ్మని అడుగు, అమ్మ పర్మిషన్ ఇస్తే నేను ఇస్తా అనేవారు మా నాన్నగారు. అలానే రాధారాణి పక్కన ఉన్నదనుకోండి, రాధాకృష్ణుల యొక్క చిత్రపటం ఉంది ఏంటంటే రాధారాణి కృపాస్వరూపిణి, ప్రేమస్వరూపిణి. కాబట్టి ఆవిడే ఒక్కసారి మనకు అనుగ్రహం ఇచ్చింది అనుకోండి జగన్మాత, దాని తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్తే యాక్సెప్ట్ చేసేస్తాడు. అమ్మ స్టాంప్ పడింది అనుకోండి, ఇంకా ఆయన ఏం మాట్లాడలేడు అనమాట, డైరెక్ట్ పాస్ చేసేట. కాబట్టి రాధాకృష్ణుల యొక్క చిత్రపటం ఉండటం చాలా శ్రేయస్కరం అనమాట. ఏది చేసినా ఏది ఉండినా మనం కృష్ణుడిని ఎప్పుడు మనతో రెసిప్రొకేట్ చేస్తాడు ఆయన అంటే ఎప్పుడైతే మనం ఆయన మాటలు వింటామో అప్పుడు. ఇప్పుడు మీరు అంటారు, ఒరే నువ్వు ఎప్పుడు నా మాట వినావు కదరా, నీకెందుకు మాట్లాడాలి అని మీరు ఎవరితోటి అన్నారనుకోండి, మీ తోబుట్టులతో, అంతే కదండి. వాళ్ళు మన మాట విన్నప్పుడు మనం వాళ్ళ మాట వింటాం కదా. కృష్ణుడి మాట మనం విన్నప్పుడు ఆయన మన మాట వింటాడు. యద్భావం తద్భవతి. ఎలాంటి భావన కృష్ణుడి పట్ల పెడితే ఈయన బొమ్మ అని అనుకుంటే బొమ్మలానే ఉంటాడు. ఈయన సాక్షాత్తుగా భగవంతుడు. ప్రతిమ నాహి తుమి సాక్షాత్ బ్రజేంద్ర నందన్. ఆ భావనలు చూస్తే సాక్షాత్తుగా కృష్ణుడే మనకు గోచరిస్తాడు. మన భావన ఉండాలంటే, మన భక్తి ఉండాలి. అంతేగాని ఎటువంటి అపోహలు ఉన్నాయి అనుకోండి, వాటి వల్ల ఎందుకు కృష్ణుడిని దూరం చేస్తారు అంటే కృష్ణుడిని సేవిస్తే తరిస్తారు కదా. కాబట్టి కలిపురుషుడు అంత తొందరగా తరింపనివ్వడు అనమాట అందరిని. ఎందుకంటే ఇది ఆన సామ్రాజ్యం కదండి. కాబట్టి మనల్ని చాలా ఆనందంగా, చాలా వైభవంగా కృష్ణుడి యొక్క ఆరాధన చేయాలి. ఓకే గురుగారు, ఎలాగో కలిపురుషుడు గురించి మీరు ఎండింగ్లో మాట్లాడారు. ఇక రీసెంట్గా చూసుకుంటే కల్కి 2898 అని ఒక మూవీ అయితే వచ్చింది. అందులో మైథలాజీని, సైన్స్ని, టెక్నాలజీ అండ్ అదేవిధంగా శాస్త్రాలని మరియు పురాణాలకు సంబంధించి కర్ణుడికి అదేవిధంగా అర్జునుడికి జరిగిన సంహారం గురించి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కలియుగం ఎలా ఎండ్ అవుతుంది ఏంటి వాటి గురించి కూడా చెప్తూ ఉంటారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని మీరు కోరుకుంటున్నారా? సినిమాలు ఎవరైనా శాస్త్రాల ప్రకారంగా తీస్తే మంచిది, కానీ శాస్త్ర విరుద్ధంగా తీయకూడదు సినిమాలు. సినిమాలలో ఏది చూపిస్తున్నారో వాల్మీకి మహర్షి, వేదవ్యాసుల వారు ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగా తీయాలి. కానీ ఆయన విలన్ క్యారెక్టర్ని వీళ్ళు హీరో చేసేసి వీళ్ళ హీరోని ఆయన విలన్ చేయకూడదు. అప్పుడు అది శాస్త్ర ప్రకారంగా అవ్వదు. ఏదో మనం సినిమాలో మనము శాస్త్రాల పేర్లు పెట్టేసుకున్నామని శాస్త్రీయమైన సినిమా కాదండి. కాబట్టి అవును, మీకు ఒక విషయం చెప్తాను. మంచి భాగవత రామాయణాదులే ఉన్నప్పుడు సినిమాల్లో చూసి భాగవత రామాయణాదుల గురించి ఎందుకు నేర్చుకోవాలండి? మీకు నిజంగా భాగవత రామాయణ మహాభారతాలే చదువుకోవాలని చదువుకోండి కదా, వినండి కదా ఎవరైతే అధ్యయనం చేశారో. కాబట్టి ఏదో సైంటిఫికల్గా ఒక రకమైన ఏమంటాము వాటిని ఏఐ యూస్ చేసి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా యాక్షన్తో మసాలాతో యాడ్ చేసి ఒక సినిమా తీయంగానే అందులో మనం చూసేసి ఓ ఈయన హీరో అనగానే శాస్త్రంలో అయ్యా వీడిని విలన్ అంటున్నారే అని అంటే, లేదు సినిమాలో చెప్పాడు కాబట్టి ఈయన హీరో అన్నట్టుగా తయారవుతారు జనాలందరూ. మీరు అన్నది మాత్రం నిజంగా ఎగ్జాక్ట్గా పాయింట్. మధ్యలో ఆపుతున్నందుకు క్షమించండి. కర్ణుడిని గొప్ప వీరుడని అందరికీ తెలుసు, కానీ అర్జునుడి కంటే గొప్ప వీరుడు అందరిలో కల్లా, మహాభారతంలో కల్లా అందరిలో కంటే గొప్ప వీరుడు అని చూపించాడు. నిజానికి వీళ్ళిద్దరికి మధ్యలో యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు గురుజీ? అర్జునుడే గెలుస్తాడు. అది ఎన్నోసార్లు కర్ణుడు ఎన్నో యుద్ధాల్లో ఓడిపోయారు తెలుసా మీకు? కరెక్టే గురుజీ. మహాభారతం చదివిన వారికి తెలుస్తుంది, సినిమాలు చూసిన వారికి తెలియదు ఈ విషయం. సినిమాలలో కర్ణుడు గొప్పవాడు అని చూపించారు. ఈ విషయం గురించి మేము ఎన్నోసార్లు మాట్లాడాము. కాబట్టి మీరు అన్నారు కదా క్లియర్ కట్గా చూపించారు. క్లియర్ కట్గా చూపించలేదు, కట్టుగా చూపించారు. మొత్తం శాస్త్రాన్ని మొత్తం చిన్న భిన్నం చేసి చూపించారు. చిన్న చిన్న గ్లిమ్స్ అవి. కర్ణుడికి అర్జునుడికి బలం పోటీ జరిగితే గెలిచేది అర్జునుడే. కర్ణుడికి అర్జునుడికి ఒక క్యారెక్టర్ పోటీ జరిగితే గెలిచేది అర్జునుడే. ఓకే. కర్ణుడికి అర్జునుడికి ఒక భక్తి పోటీ జరిగితే గెలిచేది అర్జునుడే. కర్ణుడికి అర్జునుడికి ఒక మంచి గుణాల పోటీ జరిగితే గెలిచేది అర్జునుడే. అన్నిటిలో అర్జునుడే వీరుడు. ఓకే గురుగారు, మరి మహాభారతానికి సంబంధించి అదేవిధంగా మన పురాణాలు రామాయణం కానివ్వండి, ఈ తరం పిల్లలకి ఒక మీరు అన్నట్టు ఏఐలో చూపిస్తే చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులో ఎన్ని తప్పులన్నా ఉండని, ఆఖరికి లాస్ట్కి రాధారానికి ఇంకో పేరుంది అన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కృష్ణుడు వేరే గోపికల్ని పెళ్లి చేసుకుని వేరే రీజన్ వల్ల రాసలీలలు చేసి ఏదైనా నమ్ముతూ ఉంటారు. అంటే భగవద్గీత ఈ తరం వాళ్ళు చదివితే వాళ్ళకి ఎలాంటి జ్ఞానం పొందుతారు గురుజీ?
మనము సోర్సెస్, ఆథరైజ్డ్ సోర్సెస్ నుంచి నేర్చుకోవాలి. ఏదైనా చూడాలి అనుకున్నా సరే, మీకు కృష్ణుడి యొక్క లీలలు చూడాలంటే లిటిల్ కృష్ణ అని ఒక సిరీస్ ఉంది, చూసారా మీరు ఎప్పుడైనా? అది చాలా ఆథరైజ్డ్గా తీశారు, ఎందుకంటే అది డివోటీస్తో కన్సల్టేషన్లో శాస్త్రాల్లో ఉన్నది ఉన్నట్టుగా చూపించారన్నమాట. కాబట్టి అది చూసినప్పుడు కూడా మనకి ఆ రకమైన మంచి ఇంపాక్ట్ అనేది కలుగుతుంది. కాబట్టి నేను కూడా చాలాసార్లు ఆలోచిస్తాను, ఎవరైనా మహాభారత, భాగవత, రామాయణాదులలో ఉండే కరెక్ట్ స్టోరీస్ శాస్త్రీయంగా శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళని పక్కన పెట్టుకొని తీస్తే చాలా బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాము. ఇప్పుడు ఎవరి జీవితం అయినా సరే బాగుపడాలి, ఎవరి జీవితం అయినా మంచి మార్గంలో వెళ్ళాలి అని అంటే తప్పకుండా రామాయణ భాగవతాదులు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళపైన గుడ్ ఇన్ గుడ్ అవుట్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుందండి. ఏదైతే మంచి విషయాలు మన మనసులో ఉన్నాయనుకోండి, మనం మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి ప్రవర్తన ఉంటుంది. చెడు విషయాలు మన మనసులోకి తీసుకున్నాం అనుకోండి, చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, చెడు మాటలు వస్తాయి. ఒక షాపులో ఒక ఆయన 2 రామచిలుకలు ఉన్నాయట. ఒక ఆయననేమో ఒక రాజుగారు కొనుక్కున్నాడు, ఇంకొక రామచిలుకని ఒక కసాయి వాడు కొనుక్కున్నాడు. ఈ కొనుక్కోవటం చూశాడు ఒక ఋషి, అక్కడ నుంచి వెళ్తున్న ఒక యోగి. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అనుకున్నారు, అరే ఈ ఒక తల్లికి పుట్టిన 2 పిల్లల్ని 2 వేరే వేరే చోట్లకి వెళ్ళారు కదా, ఎలా ఉన్నారో చూసొద్దాము అని ఈ యోగి కసాయి వాడి దుకాణానికి వెళ్ళాడట. అక్కడికి రాగానే ఆ చిలుక, ఓయ్ వచ్చినవా, తంత ఇప్పుడు నిన్ను కొట్టండి, నరకండి, చంపండి అని అంటుంది. వీడు అన్నట్టు, బాంబో ఇదేలో ఉంటే వీడు అన్నెలా ఉంటాడు అని రాజుగారి యొక్క కోటకి వెళ్ళంగానే అక్కడ రామచిలుక, ఓ వచ్చారా, కూర్చోండి, మీకేం కావాలి, మంచినీళ్ళు తీసుకొని రానా, ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే ఈయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటబ్బా ఇలా మాట్లాడుతున్నాడు, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు. సరే అని ఇలా ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళాడు. అదేంటి నువ్వు నీ దగ్గర ఒక తల్లికి పుట్టిన 2 రామచిలుకల్ని వేరే వేరే ప్రదేశాలకు పంపిస్తే 2 వేరేలాగా మాట్లాడుతున్నాయి ఏంటి, వాళ్ళ లోపల ఏమి దోషం ఉంది అని అంటే, వాళ్ళ లోపల ఏం దోషం లేదు, వాళ్ళు ఉండే సాంగత్య దోషము, ఏది చూస్తే అది నేర్చుకుంటా, ఎలా ఉంటే అలా ఉంటా, అంతే కదండి. ఇప్పుడు తెలుగువారే అమెరికాలో ఉన్నారనుకోండి, రిటర్న్ వచ్చారనుకోండి, ఒక రకమైన అమెరికన్ స్లాంగ్తో మాట్లాడతారు పిల్లలు, అంతే కదా అండి. కాబట్టి ఎక్కడ ఉంటే దాని ప్రభావం కలుగుతుంది. మనం మంచి దగ్గర ఉన్నాం అనుకోండి, మంచి ప్రభావం. భగవంతుడి కంటే మంచి ప్రపంచంలో ఇంకోటి ఏముంది చెప్పండి? కరెక్ట్. కాబట్టి మన పిల్లలకి కానీ రామాయణ, భాగవత, మహాభారతాల నుంచి మనం మంచి మంచి కథలు చెప్పడం ప్రారంభం చేసామని వాడు ధర్మంగా పెరుగుతాడు. అంతేకాని మీరు చెత్త సినిమాలు, ఎందులో అయితే స్త్రీలని అవహేళన చేస్తూ స్త్రీలని రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళు ఏదో సెన్స్ గ్రాటిఫికరీ ఆబ్జెక్ట్స్గా చూపించిన సినిమాలు, సీరియళ్ళు, వెబ్ సిరీస్ వాటన్నీ చూపించారనుకోండి, వాడు కూడా పెద్దగా దుర్మార్గుడు తయారవుతాడు. గురుగారు, ఇప్పుడు సోషల్ మీడియా గురించి మీ అభిప్రాయం ఏమిటి అసలు? చూడండి, ఏ వస్తువు చెడు మంచి కాదు, దాన్ని ఎలా యూజ్ చేస్తామో, ఎవరు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక కత్తి దొంగోడి చేతిలో ఉందనుకోండి ప్రమాదం, డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాన్ని ఏర్పడుతుంది, అంతే కదండి. ఆ వస్తువుని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది, ఇప్పుడు సోషల్ మీడియా, మేము ఫోన్ యూజ్ చేస్తాం, యూట్యూబ్ కూడా వాడతాం తెలుసా, మా గురువుగారి ప్రవచనాలు వినడానికి మేము వాడతాం, లేదా కీర్తన వినడానికి మేము వాడతాం. కాబట్టి ఒక వస్తువు యొక్క మంచి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి, దాన్ని ఆ మంచిగా ఉపయోగించుకోవచ్చు. అదే వస్తువుని చెడు విషయాల్లో ఉపయోగించుకోవచ్చు. మనకి ఒక చాయిస్ ఉందండి. భగవంతుడు మనిషికి బుద్ధినిచ్చింది వాడడానికి. ఎలా వాడతాము? ధర్మ విచక్షణ చేసి. డిస్క్రిమినేషన్ అండ్ డిటర్మినేషన్, ఈ 2 మనకు కావాలి. డిస్క్రిమినేషన్ అంటే ఏది మంచి ఏది చెడు, ఇది తెలుస్తుందండి, అందరికీ తెలుసు. కానీ చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, చెడు వైపు మన మనసు వెళ్లకుండా ఆపలేకపోతున్నాము, దానికి డిటర్మినేషన్ కావాలి. డిటర్మినేషన్ కావాలి అని అంటే స్పిరిచువల్ సాధన, ఆధ్యాత్మిక సాధన పద్ధతి అనేది చాలా ముఖ్యం. అందుకే మేము రోజు భగవన్నామాన్ని ఎందుకు చేస్తున్నామంటే మనసు కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఆ మనసు కంట్రోల్లో ఉన్నప్పుడు మనం చెప్పినట్టు మనసు వింటుంది, కానీ మనసు చెప్పినట్టుగా మనం వినాలి. అది నేను ఈ క్వశ్చన్ అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గురూజీ, ఈ మధ్య ఇప్పుడు సోషల్ మీడియా మొత్తంలో నేను బృందావన్కి వెళ్ళాను, లేకపోతే కేదార్నాథ్ వెళ్ళాను, బద్రీనాథ్ వెళ్ళాను, సరే ఫోటోలు దిగారు, మెమొరీ లాగా ఉండిపోతుంది, వీడియో తీశారు, బాగుంది. కానీ సోషల్ మీడియా కోసమే ఈ ఫోటో పెడితే అందరూ నన్ను నేను చాలా పెద్ద భక్తురాలని అనుకుంటారు, లేకపోతే నాకు చాలా ఎక్కువ, నేను పెద్ద భక్తుడిని అనుకుంటారు అని ఆ ఉద్దేశం జనాల్లో క్రియేట్ చేయడానికి ఫేక్గా డివోటీగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏమిటి? డివోటీ అంటే కృష్ణుడు చూసేది హృదయం, కృష్ణుడు చూసేది మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కాదు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మనం సనాతని అని సాఫ్రాన్ ఫ్లాగ్ పెట్టుకున్నంత వరకు అవ్వలేమండి. మనం ఎప్పుడైతే శిరస్సు పైన బొట్టు పెట్టుకుంటామో మనసులో భగవంతుడి పట్ల ప్రేమ ఉంటుందో అప్పుడు సనాతన ధర్మానికి చెందినవాళ్ళు.
షో ఆఫ్ కాదండి. కృష్ణ సీజ్ ఇన్సైడ్ అవుట్ అండ్ అవుట్ సైడ్ ఇన్ అని అంటారు. హృదయంలో ఉండేది కృష్ణుడు చూస్తాడు, బయట చూపించేది కృష్ణుడు చూడడండి. కాబట్టి మనం ఎవరినైనా ఈ ప్రపంచంలో ఫూల్ చేయొచ్చు, కానీ భగవంతుని ఫూల్ చేయలేమండి. కాబట్టి నిజమైన భక్తి అనేది మనస్సులో నుంచి వచ్చే భావన, అంతేకాని సోషల్ మీడియాలో చూపించేది కాదు. ఓకే గురుగారు, కృష్ణుని అనుగ్రహం కావాలి అంటే ఫస్ట్ రాధారాణి కాళ్ళు పట్టుకోవాలి అంటారు, నిజమేనా అది? అంతే కదండి. కృష్ణుడే భగవద్గీతలో చెప్పారు, దైవీం ప్రకృతి ఆశ్రిత మహాత్మానస్తు మాం పార్థ. ఎవరైతే మహాత్ములు ఉంటారో, ఎవరైతే నిజంగా కృష్ణుడి కృప పొందాలి అని అనుకుంటారో వాళ్ళు శ్రీమతి రాధారాణి. అందుకే మనము రాధా కృష్ణ సీతారామ లక్ష్మీనారాయణ అని అంటాం. ఫస్ట్ అమ్మవారి పేరు పెట్టి స్వామికి పిలుస్తాం అనమాట. ఎందుకంటే ఆవిడ అనుగ్రహం ఉంటేనే మనం ముందుకెళ్ళచ్చు. కృష్ణుడు ముందున్న ధర్మాధర్మ విచక్షణ చేస్తాడు. రాధారాణి పక్కన ఉందనుకోండి, ఆవిడ స్టాంప్ వేసింది అనుకోండి, ఇంకా యాక్సెప్ట్ చేస్తారు. రాధారాణి కృపాస్వరూపిణి కాబట్టి మనకి అమ్మతో స్వామిని ఆశ్రయించడం అనేది అత్యంత ఉత్తమమైన మార్గము. ఓకే గురుగారు, బిగ్ బాస్ అనే షో గురించి వినే ఉంటారు కదా, లైక్ నార్మల్గా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. అందులో ఒక 100 నుంచి 113 రోజులు 113 డేస్ వరకు ఒక 15 మందిని అందులో ఉంచి వాళ్ళతో పాటు అసలు ఫోన్స్ ఎలాంటివి ఉండవు, వాళ్ళు చేసే చేష్టలకి లాస్ట్లో విన్నర్ ఇవ్వడము ఇలా చేస్తూ ఉంటారు. ఈ షో వల్ల రీసెంట్గా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చాలా ఇంపాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే అందులో కొట్టుకునేది ఎక్కువగా చూపిస్తారు, అరవడము, నాకు నీళ్ళు తీసుకురాలేవు అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటే చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడవచ్చు అనేది వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి షోస్ కరెక్టే అంటారా? కరెక్టే కదండి. ఎందుకంటే ఏమి పని పాట లేని వాళ్ళు కదా, ఏమీ పని లేదు అని అంటే వేరే వాళ్ళు ఏం కొట్టుకుంటున్నారో చూస్తారు కదా. కరెక్ట్. మనకే పని ఉంది, మనకు ఒక బాధ్యత ఉంది, నీకు ఒక కర్తవ్యం ఉంది, నీకు ఒక సేవ ఉంది, నీకు ఒక ధర్మం ఉంది, నీకు దేశం ఉన్నది. నీకు కుటుంబం ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా, దేశం ముఖ్యమా, ధర్మం ముఖ్యమా, సమాజం ముఖ్యమా? ఇలాంటి ముఖ్యత్వం లేని ఏ పని పాట లేని వాళ్ళకి టీవీ బ్రహ్మాండంగా నీ సమయాన్ని ఖర్చు పెట్టు. ఎంత ఒక సెకండ్ కానీ మాకు అప్పుడప్పుడు ఎంత భయం వేస్తుందో తెలుసా అండి. అసలు ఒక్కొక్క రోజులో అరే ఒక 15 నిమిషాలు పోయాయే, అరగంట పోయిందే, అరే ఏమీ ఉపయోగించకుండా దీన్ని అలానే వృధా చేసేసామే అనే భావన కలుగుతుంది. గంటలు బిగ్ బాస్లు చూసి వాళ్ళ లోపల ఎలా కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చూసి అంత సమయం జనాలకి ఎలా వస్తుందో మాకు అర్థం కావట్లేదండి. అంటే హౌ దే ఆర్ మేకింగ్ అ ఫూల్ అవుట్ ఆఫ్ యూ అనేది బిగ్ బాస్ షో చూసే వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. ఓకే కాబట్టి ఒక్కసారి మీరు చూడండి, అసలు వేరే వాడు నీ ఇంట్లో సంగతులే నీకు చూసుకోవడానికి సరిపోవట్లేదు, కానీ అక్కడ ఉండి ఎవరెవరో కొట్టుకుంటుంటే వాడిని చూస్తూ అసలు ఏం ఆనందం అండి. రాక్షస పైశాచికమైన ఆనందం అనిపించట్లేదా మీకు? రాక్షస ఆనందమే నిజంగా. కాబట్టి ఎందుకు మన పని మన బాధ్యత. అరే నీకు సమయం ఉన్నప్పుడు ఆలయానికి మళ్ళీ ఏమన్నా జపం చేయండి అంటే మాకు టైం లేదండి. బిగ్ బాస్ చూడ్డానికి టైం ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడానికి టైం ఉంటుంది, వాట్సాప్ స్టేటస్లు చూడడానికి టైం ఉంటుంది, యూట్యూబ్ షార్ట్స్ చూడడానికి టైం ఉంటుంది, జపం చేయడానికి టైం లేదు. కాబట్టి ఇవన్నీ చాలా అండి. అందుకే నేను నిజంగా చెప్పాలంటే చిన్నపిల్లలు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో టీవీ కనెక్షన్ అసలు టీవీ ఉండకూడదు. మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఏ ఇస్కాన్ డివోటీ యొక్క ఇంటికి వచ్చినా సరే టీవీ ఎక్కడైతే అందరు టీవీ సెట్ పెట్టుకుంటారో అక్కడ భగవంతుడి ఆలయం ఉంటుంది. ఎందుకంటే అన్ని ఇంట్లలో మెయిన్ ఏంటంటే ఇంట్లోకి రాగానే వాళ్ళ పెద్ద టీవీ ఉండాలి. ఆ ప్రదేశంలోనే ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో కూడా మీరు చూసారనుకోండి, ఇంటికి లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ మనకి పూజ గది కనిపిస్తుంది కానీ టీవీ కనిపించదు. అసలు మనం ఏది ఇంట్లో ప్రాముఖ్యమైన ప్లేస్లో పెడతామో దానిపైనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది జనాలు. యాక్చువల్ ఒక మూలకు ఉంటుంది గురుజీ ఇప్పుడు. కాబట్టి మనం టీవీ పెట్టామనుకోండి అందరు టీవీ చూస్తారు. మనం టీవీ తీసేసామనుకో, ఆ భగవంతుడు పెట్టారనుకోండి అక్కడ ఒక లైబ్రరీ పెట్టండి. పిల్లలకి అసలు పిల్లల సమయం ఇప్పుడు పెద్దవాళ్ళే చూస్తారా షో, చిన్నపిల్లలు కూడా చూస్తారా అని మేము ఒకసారి అడిగాం. చిన్న పిల్లల నుంచి చూడటమట, వాళ్ళ పట్ల ప్రేమలు పెంచుకొని ఏవో ఫ్లాన్ క్లబ్స్ తయారు చేసి, ఏవో ఆర్మీలు తయారు చేసి, ఒకరినొకరు కొట్టుకోవటాలు, ఒకరినొకరు ఇచ్చేసుకోవటాలు, అంత దూరం అంటే ఎంత పని లేని వాళ్ళో అర్థం చేసుకోండి మీరు. ప్రపంచం అంతా కూడా ఇందాక నేను ఒక చోట చెప్తున్నాను ఈ విషయం గురించే, ఇప్పటి వరకు భారతదేశానికి వచ్చిన ఒలింపిక్స్ మెడల్స్ కంటే ఈ ఒలింపిక్స్లో చైనాకి అందుకంటే ఎక్కువ వచ్చిందట. మనకు 41 వచ్చాయి, వాళ్ళకు ఒక్క 16 డేస్లో 91 వచ్చాయి గురించి. వాళ్ళు అంటే మీరు చూడండి ఇంత భారతీయ జనాభా ఎంత ఉంది చెప్పండి.
అరే ఇంతమందిలో ఎంతమంది స్పోర్ట్స్ స్టార్స్ రావచ్చు, ఎంతమంది స్కాలర్స్ రావచ్చు, ఎంతమంది దేశానికి మంచి చేసే వాళ్ళు రావచ్చు, ఎంత ఎంత టాలెంట్ ఉందండి ఈ భారత భూమికి. ఇంతకుముందు ప్రపంచం మొత్తం కూడా భారతదేశానికి వచ్చేది నేర్చుకోవడానికి. ఇప్పుడు ఉల్టా రివర్స్. ఇప్పుడు మన వాళ్ళందరూ పనికిమాలిన సీరియళ్ళు, సినిమాలు, ఆ షోలు ఈ షోలు చూసుకుంటూ టైం వేస్ట్ చేసేసుకుంటే ఈ ఫోన్ అనేదండి, ఫోన్, సినిమా, టీవీ ఈ 3 కానీ తీసి మనం అవతల పడేసాం అనుకోండి మన జీవితం ప్రశాంతం అవుతుంది. ఓకే. కాబట్టి బిగ్ బాస్ ఎప్పటి నుంచి మనకేమి శత్రుత్వం లేదా టీవీ ఛానల్తో కానీ మాకు ప్రేమ మన దేశ పిల్లలన్నా సరే, ఆ యూత్ అన్నా సరే, అందుకు చెప్తున్నాం మేము. అంతేకాని మీ సమయం వేస్ట్ చేసుకోకండి. ఎంతో విలువైన మానవ జీవితం. ఈరోజు ఉంటామో రేపు పోతామో ఏం తెలియదు మనకి. కాబట్టి మనకి ఎవరిపైన ఏం పగలేదండి. కానీ చెప్పే విషయం ఏంటి అని అంటే, ఎవరి బిజినెస్ కోసం వాళ్ళు ఆలోచిస్తారు కదండి. వాళ్ళ బిజినెస్కి మీ సమయం, మీ ఆలోచనలు, మీ సమయాన్ని బలిచ్చి వాడికి డబ్బులు ఇస్తున్నారు అని అంటే ఎంత మూర్ఖత్వమో ఒకసారి ఆలోచించుకో. గురువుగారు, నేను యాక్చువల్లీ ఇది ఎవరి దగ్గర విన్నాను, జపమాల ఎన్నిసార్లు చేసినా ఏమీ లేదు, అన్కౌంటబుల్ టైమ్స్ చేయొచ్చు. లైక్ అది కంటిన్యూస్గా చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఇన్ని రౌండ్స్ అని పర్టికులర్గా ఎంతైనా అన్కౌంటబుల్గా చేయొచ్చు అని అన్నారు. నిజానికి జపమాల అదే విషయం చెప్పాడు. సతతం కీర్తయంతో మాం, ఎల్లప్పుడూ నన్ను భజిస్తూ ఉండు, నా నామస్మరణ చేస్తూ ఉండు అని అంటే. ఎల్లప్పుడూ నామస్మరణ చేయడానికి ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి కదా. అందుకోసం మనం ఒక మాల 2 మాలతో స్టార్ట్ చేయాలి. మన శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ఏమన్నారంటే 16 మాలలు నియమంగా చేయండి ప్రతిరోజు. అది ఒక ఆధ్యాత్మిక శక్తిని మనకిస్తుంది. అందుకే మేము ప్రతిరోజు కనీసం 16 మాలలు చేయడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. కానీ గోల్ ఏంటి? సతతం కీర్తయంతో, ఎల్లప్పుడూ కృష్ణుడి స్మరణలోకి రావాలి. అది విశేషం. గురుగారు, మరి ఇప్పుడు కృష్ణతత్వం గురించి, వీటన్నిటి గురించి మనకి ఎన్నో వీడియోలు ఉన్నప్పటికీ మీరు భగవద్గీత, కృష్ణుడి తత్వంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. ఈ జనరేషన్ వాళ్ళకి, మెయిన్లీ పిల్లలకి ఒక 5 పాయింట్స్ చెప్పండి, వాళ్ళు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సినవి. కృష్ణుని భగవద్గీత నుంచి అయినా సరే, రామాయణం నుంచి అయినా సరే గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏమిటి? ఇది చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ మీరు అడిగింది. శ్రీకృష్ణ భగవానుడి గురించి నిజంగా చెప్పాలంటే ఎన్నో అద్భుతమైన విషయాలు మనం జీవితంలో ఆచరించవచ్చండి. కొన్ని విషయాలు చెప్తాను. నేటి సమాజానికి, నేటి యువతకి తెలుసుకోవాలి అని అంటే, భగవంతుడికి స్త్రీల పట్ల ఉండే గౌరవం, అటు రాముడికైనా ఇటు కృష్ణుడికైనా. ద్రౌపదీదేవిని వస్త్రాపహరణం జరిగింది అన్న కృష్ణుడు దుర్యోధన, దుశ్శాసన, కరుణ ఎవరెవరు ఆ భవనంలో ఉన్నారో, ఎవరెవరు దానికి కారణమయ్యారో వాళ్ళందరూ నాశనం అవ్వాల్సి వచ్చింది. కాబట్టి కృష్ణుడు చూపిస్తున్నాడు, ఎవరైనా స్త్రీలని అవమానిస్తే వాడికి కలిగే గతి ఏమిటి అనే ఒక భావన కృష్ణతత్వం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈ సమాజంలో ఈరోజు జరుగుతున్న విశేషాలు కానీ మీరు పరిశీలన చేస్తే ఎంత అన్యాయమైన ప్రవర్తన జనాలలో పెరిగిపోతుంది. కానీ కృష్ణుడు, రాముడు దీనికి విభిన్నమైన వ్యక్తిత్వాన్ని కనపరిచారు. 0 టాలరెన్స్ని వ్యక్తం చేశారు స్త్రీలని అవమానించటంలో. తర్వాత రెండవ విషయం, ఈరోజు యువతకి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే తల్లిదండ్రుల పట్ల ప్రేమ. శ్రీకృష్ణ భగవానుడు ఎంత ప్రేమతో యశోద, నందులతో ఉన్నారు, వాళ్ళకి జీవితంలో ఎంత ఆనందాన్ని ప్రదానించారు. అలానే దేవకి వసుదేవులకి ఎంత ఆనందాన్ని ఇచ్చారు, ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారు అమ్మ నాన్నల పట్ల. 3 కుటుంబం పట్ల, భార్యల 16,108 మందిని పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు అని అంటూ ఉంటారు అందరూ. 16,108 మంది ఒకటే కృష్ణుడు పెళ్లి చేసుకోలేదండి. 16,108 స్వరూపంలో ఎక్స్పాండ్ అయ్యారు. అప్పుడు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకొని ఏదో రోడ్డు పైన మా గవర్నమెంట్ ఏదన్నా డబ్బులు ఇస్తుందా, ఈ గవర్నమెంట్ బాగాలేదు కాబట్టి మేము ఈ పేదరికంలో ఉన్నామని లేదు. ఆయన 16,108 బంగారు ప్యాలెస్లు ఇచ్చారు ఒక్కొక్క రాణికి. ఒక్కొక్క రాణికి స్కెడ్యూల్ వేయలేదండి, ఈరోజు ఒక రానితో, నెక్స్ట్ ఒక రానితో, నెక్స్ట్ ఒక రాని. అలా కాదు కృష్ణుడు ఉన్నది. 16,108 మందితో, 16,108 స్వరూపములతో నిరంతరము ఉన్నాడు కృష్ణ భగవానుడు. ప్రతి గృహస్థాశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తించారండి శ్రీకృష్ణ భగవాన్. దాంతోపాటు శ్రీకృష్ణుని చూస్తే ఒక స్నేహం, ఎంత గొప్ప స్నేహం అండి. ఈరోజు స్నేహం చేయాలి అంటే ఒక స్టేటస్ చూస్తారట. అవును,
ఏ బ్రాండ్ వేసుకున్నారు, ఏ బ్రాండ్ షర్ట్ వేసుకున్నారు, ఏ బ్రాండ్ ప్యాంట్ వేసుకున్నారు, ఏ బ్రాండ్ చెప్పులు వేసుకున్నారు, ఏ వాచ్ పెట్టుకున్నారు, ఏ సెంట్ కొట్టుకున్నారు, ఏ కార్లో వచ్చారు. కానీ కృష్ణుడు సుధాముడికి అంత ప్రేమతో సేవించాడా? ఆయన ఎప్పుడైనా ఏదైనా చూశాడండి? కృష్ణుడు ద్వారకాధీశుడు, ఇంత సకల ఐశ్వర్యం కలిగిన లక్ష్మీపతి, రుక్మిణీపతి ఆయన సుధాముడు వస్తే అక్కడ కూర్చుంటే సుధాముడి యొక్క పాదాలను సంప్రోక్షణ చేసి శిరస్సు పైన ధరించారు. ఆయన ఇచ్చిన అటుకులను తిన్నారు. ఎటువంటి వివక్ష లేదండి కృష్ణుడికి. ఆయన అందరూ ఒకటే. ఈ లోకంలో వేరే మతాల వాళ్ళు మన భగవంతుడి పైన అరే వాళ్ళకి కేవలం ఒకటే వర్ణం వాళ్ళంటే ఎక్కువ, మిగతా వాళ్ళందరూ తక్కువ, ఎక్కడ కనిపించారండి శ్రీకృష్ణ భగవానుడు? అలాంటి ప్రస్తావన ఎక్కడైనా ఉన్నదా? వ్యాధశ్చ ఆచరణం ధ్రువశ్చ వయః విద్యా గజేంద్రస్య క కుబ్జాయాం కుమునామరూపమధికం కిం తత్ సుధామోదనం వంశక్కో విదురస్య యాదవపతేరుగ్రశ్చ కిం పౌరుషం భక్త్యాటుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవ. ఇప్పుడు చూడండి, ఒక ధ్రువుడు వయసు చూసి కృష్ణుడు కృపనందించాడండి. ఒక ఏనుగు గజేంద్రుడు, మనిషి కూడా కాదు, ఒక ప్రాణి అయినా సరే కృష్ణుడు యొక్క కృప కలిగి. కుబ్జ ఒక వంగిపైన ఒక స్త్రీ, ఆవిడ అందం చూసి ఏమైనా కృష్ణుడు కృపనిచ్చాడా? శబరి ఆవిడ దగ్గర నుంచి ఏమైనా అపేక్షించాడండి? ఎండిపోయిన ద్రాక్ష పళ్ళని ఇచ్చింది. చక్కగా రామచంద్రమూర్తి కుబ్జాయాం కిమునామరూపమధికం కిం తత్ సుధామోదనం, సుధాముడి దగ్గర ధనం చూసేమన్నా ఆయన కృపనిచ్చాడా? వంశక్కో విదురస్య యాదవ పతేర్, విదురుడు ఒక దాసీపుత్రుడు, అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళలేదు ఆయన. ఫస్ట్ వాళ్ళ ఇంటికి. దుర్యోధనుడు అంతా చెప్పన్ భోగు తయారు చేసినా సరే నీకు నా చెప్పన్ భోగ్కి ఏం సంబంధం లేదని విదురింటికి వెళ్ళి అరటి పండు తొక్కలని తిన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వంశక్కో విదురస్య యాదవతపతేర్ ఉగ్రశ్చ కిం పౌరుషం భక్త్యాటుష్టతి. ఎవరి దగ్గర భక్తి ఉంటుందో అదే కృష్ణుడికి ఇష్టం. ఎటువంటి వివక్ష కృష్ణుడి దగ్గర లేదండి. మన భగవంతుడు అందరినీ ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. ఎవరెవరిని ఆయనను ఆశ్రయిస్తే అందరికీ కృపనందించి వాళ్ళని క్షమించి వాళ్ళని ఆశ్రయించిన వారికి మోక్షాన్ని కలగజేసే ఏకైక స్వరూపం ఎవరైనా ఉంటే అది మన భగవంతుడే, ఇంకా ఎవరూ కాదు. అది ప్రతిజ్ఞ, భగవంతుడు చేసిన ప్రతిజ్ఞ అది. కాబట్టి ఎలా వివక్ష లేకుండా అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి అనే ఒక తత్వం కూడా మనం శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఇవి ఇలా చెప్తూ వెళ్తూ ఉంటే మనకి రామకృష్ణుల యొక్క అవతారమే మనిషి ఎలా మంచి మార్గంలో వెళ్ళొచ్చు అని చూపించడానికి. రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నారు. సాక్షాత్తుగా ధర్మం ఒక స్వరూపంగా మారితే అదే రామకృష్ణాదుల అవతారాలు అన్నమాట. గురుగారు, మరి ఇప్పుడు చాలామంది, అంటే నేను కూడా కృష్ణుణ్ణి మాట్లాడుతూ ఉంటా, లైక్ నేను విగ్రహంతోనే మాట్లాడుతూ ఉంటా. నిజానికి నన్ను మా ఫ్యామిలీలో కొందరు విగ్రహంతోటే మాట్లాడట్లేదండి, మీరు కృష్ణుడితోనే మాట్లాడుతున్నా. కానీ చూసే వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నాను. నేను ఒకసారి ఇట్లనే కూర్చొని, ఏమన్నయ్య నన్ను కొంచెం ఏంది, నాకు ఆరోగ్యం బాగుంటలేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నా మాట్లాడుతున్నా. లైక్ నేను ఏదంటే నాకు ప్రాబ్లం ఉంది, నేను నాకు చెప్తా, దాన్ని నువ్వు సాల్వ్ చేయకపో నీ ఇష్టం అని. మా మమ్మీ పక్కకి వెళ్ళి ఎందుకట్లా పిచ్చిదానిలా చేస్తున్నావు, ఎందుకట్లా పిచ్చి చేస్తున్నావు అంటే, కృష్ణుణ్ణి ఎవరైనా కూడా స్నేహితుల్లాగా అనుకోవచ్చు అంటారు, అన్నయ్యలాగా అనుకోవచ్చు అంటారు, ఫాదర్ లాగా కూడా అనుకోవచ్చు అంటారు. మరి ఎందుకు అది చూసే వాళ్ళకి ఎప్పుడు కూడా పిచ్చిలాగా ఎందుకు? భగవంతుని అఖిల రసామృతమూర్తి అని అంటారు. మనం ఏ భావనతో భగవంతుని ఆశ్రయిస్తే ఆ భావనతో భగవంతుడు మనతో రెసిప్రొకేట్ అవుతారు. ముఖ్యంగా 5 రకముల భావనలతో భగవంతుని ఆశ్రయించవచ్చు. ఒకటి శాంతరసము అని అంటారు. అంటే భగవంతుని ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ మనం భగవంతుని ఆశ్రయించవచ్చు. తర్వాత దాస్య రసము, దాస్య భావన అని అంటారు. భగవంతుడికి నేను దాసుణ్ణి, హనుమ రాముడికి దాసుడుగా ఎలా ఉన్నాడో అలా అన్నమాట. దాని తర్వాత సాఖ్య భావన, స్నేహితుడు. అర్జునుడు కృష్ణుడు ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ కాబట్టి భక్తోసిమే సఖాచేతి అని అన్నారు. కృష్ణుడిని ఒక ఫ్రెండ్గా కూడా అనుకోవచ్చు. దాని తర్వాత వాత్సల్య భావన అని అంటారు. అంటే కృష్ణుడికి తండ్రిగానో తల్లిగానో మనం భావించవచ్చు. అందుకే చాలామంది లడ్డు గోపాల్ని తన పిల్లవాడిగా భావిస్తాడు. తర్వాత మాధుర్య భావన, అంటే కృష్ణుడిని ఒక పతిగా భావించవచ్చు అనమాట. అలా ఏ భావనతో మనం భగవంతుడిని ఆశ్రయిస్తే ఆ భావనతో మనకి రెసిప్రొకేట్ అవుతారనమాట. అయితే ఆ భావన ఎప్పుడు మనకు కలుగుతుంది, ఆ భావనలో మనం ఎప్పుడు అంతర్లీనం అవ్వచ్చు అని అంటే, ఎప్పుడైతే మనం నిరంతర ఆధ్యాత్మిక సాధన ఉంటుందో ఆ ఫేత్ అనేది ఉంటుంది. ఈ భావన ఒక
ఒక ఎక్స్టర్నల్ యాక్టింగ్ కాదు, ఇది మనసు లోపల నుంచి వచ్చే ఒక భావన. ఆ భావన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మన కృష్ణుడి పట్ల ప్రేమ కలుగుతుందో. ప్రేమ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం ఆయన నామాన్ని భజిస్తామో, ఆయన సేవ చేస్తామో, తన శాస్త్రాలను చదువుతామో, ఎప్పుడైతే తన భక్తుల్ని సేవిస్తామో అప్పుడు మనకు ఆ ప్రేమ కలుగుతుంది. ప్రేమ సేవ ద్వారా కలుగుతుంది. ఆ సేవ భగవంతుడి వైపు చూపించినప్పుడు అది మనకి భావనగా మారుతుంది. ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు పిచ్చోళ్ళు అనిగా మనం అనుకున్నాను అనుకోండి, వీఆర్ వెరీ గ్లాడ్ దట్ ఈస్ అ టైటిల్. ఎందుకంటే మనం నిజంగా చెప్పాలంటే పిచ్చిలో ఉండాలి, భగవంతుడి పట్ల పిచ్చిలో. ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు ఎవరెవరితో పిచ్చిలో ఉంటారో తెలుసా అండి? ఎవరైనా హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉన్నాడు, ఇంటి చుట్టూ వాళ్ళ పోస్టర్లు అతికెచ్చిస్తారు, తర్వాత ఫోన్లో చూస్తే వాళ్ళవే ఉంటాయి. అలాంటి ఏదో ఒక చెత్త మనిషి పట్ల ఉండే పిచ్చి మనకి భగవంతుడి పైన కలిగితే చాలా అదృష్టం అని అనుకోవాలి. ఎవరైనా అన్నారనుకోండి వీడు కృష్ణ ప్రేమలో పిచ్చోడైపోయాడు, చాలా సంతోషం. దానికంటే ఆనందమైన విషయం ఇంకొకటి లేదు. మీరు మాయలో పిచ్చిలో ఉన్నారు, మేము కృష్ణుడితో పిచ్చిలో ఉన్నాం. అంతే. గురుగారు, మరి ద్రౌపది గురించి ఒక చాలా లాస్ట్ క్వశ్చన్. యా డన్, రిపీట్. గురుగారు, ద్రౌపది మరియు కృష్ణుని స్నేహం గురించి, అదేవిధంగా గోవింద అని పిలిస్తే నేను ఎవ్వరి దగ్గరికైనా వస్తాను, అదేవిధంగా నన్ను మీ మనస్ఫూర్తిగా పిలిస్తే నేను మీకు ఖచ్చితంగా వచ్చి సహాయం చేస్తాను మీరు ఆపదలో ఉంటే అని కృష్ణుడు స్వయంగా చెప్పారు అంటారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది గురుజీ? ఎంత వాస్తవం ఉంది అని మీరు చెప్తున్నారు కదా. గౌతమీదేవి పుండరీకాక్ష సంరక్షమాం శరణాగతం అనగానే ఆయన వచ్చేసాడు చీర రూపంలో. ఆయన కడుకోలేదా అండి? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తూగి అలోకంబకు పెంచి ఇక్కడి నబ్బండెబ్బడి ఏకాకృతి నైవెలుకుండు అనగానే గజేంద్రుడిని కాపాడడానికి భగవంతుడు వచ్చేసాడు కదా. ఇందుగలడు అందులేడని సందేహం చక్రి సర్వోపగతుండు ఎందే వెతికి చూచిన నందన్నే గలడు అనగానే ప్రహ్లాదుడి యొక్క మాట నిజం చేయడానికి నరసింహ స్వరూపంలో వచ్చాడు కదా. ఎక్కడ రాలేదు చెప్పండి ఆయన? మనము ఆ భావనతో పిలుస్తున్నామా లేదా? మనకు ఆ నమ్మకం ఉన్నదా లేదా? భగవంతుడు ఉన్నాడండి, భగవంతుని మనం యాక్సెస్ చేయాలంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి, భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుని ఆశ్రయించాలి. ఎవరు భగవంతుని ఆశ్రయించాలో వాళ్ళ ఆనందాన్ని పొందుతున్నారు. కాబట్టి మనం చూడలేకపోతున్నాం కదా, మనం కళ్ళు మూసుకొని నాకు కనిపించట్లేదు అని అంటే అది నీ తప్పు కదా. నువ్వు కళ్ళు తెరువు, నువ్వు భగవంతుని చూడు, భగవంతుడి యొక్క కృపని ఆస్వాదించి చాలా ఆనందంగా ఆ భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళు అని మనం చెప్పగలుగుతాం అనమాట. అందరి కోసం ప్రార్థన చేయగలుగుతాం, అందరికీ కృష్ణుడి యొక్క భక్తి కృప కలగాలి అని ప్రార్థన. ధన్యవాదాలు గురుగారు. చాలా సంతోషం అండి. హరే కృష్ణ. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. హరే కృష్ణ.